గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం తీవ్రంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు స్పిల్వేలోని మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకు పెరగడంతో నీటి ప్రవాహం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారీ ఐరన్ పైపులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాలు అక్కడి వరద తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇక స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రవాణా కూడా నిలిచిపోయింది. ప్రాజెక్టు పనులకు ఉపయోగిస్తున్న తాత్కాలిక మార్గాలు వరద తాకిడికి దెబ్బతిన్నాయి. మహారాష్ట్రతో పాటు ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం పోలవరం వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుతం పోలవరం వద్ద వరద ఉధృతి, గేట్ల ఎత్తివేత, తాత్కాలిక నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎంత లోతుంది అక్కడ మునిగిపోయి మొత్తం మునిగిపోయి ఇప్పుడు ఆ ఫోర్స్ చూడరా కొరమేన్ లాగా వెళ్తుంది అసలు చూడరా ఇవి కూడా వెళ్ళిపోతారా చెప్పారా మీరు వెళ్ళవన్నారు అలా